చంద్రబాబు లోకేష్ కుట్రపూరితమైన వాతావరణంతో వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని సిద్ధార్థ నగర్లో గల తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2 సార్లు ముస్తఫా ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. దశాబ్దాల కాలం నుంచి పొగాకు వ్యాపారం ముస్తఫా చేస్తున్నారని చెప్పారు. నూజివీడు పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములపై అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. ముస్తఫా నిర్దోషి, అమాయకుడు, కిడ్నాపులు చేసే వ్యక్తి కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ పాత్ర గణనీయంగా ఉందని అన్నారు. కానీ క్రెడిట్ అంతా చంద్రబాబుదే అన్నట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈరోజు అంటే నిన్న నూజివీడు పోలీస్ స్టేషన్లో మాజీ శాసనసభ్యులు షేక్ ముస్తఫా గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారితో పాటు వ్యాపారం చేస్తున్నటువంటి వారి మీద అక్రమంగా, అన్యాయంగా ఒక కేసు రిజిస్టర్ చేశారు. దానితో పాటు కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నూజివీడు న్యాయస్థానంలో. దీని మీద పెద్ద ఎత్తున ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అయితే ఫ్రంట్ పేజీలో రాసేసింది, ఆంధ్రజ్యోతి లోపల పేజీలో రాసింది. ఇప్పుడు ముస్తఫా ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని దాని మీద చాలా కేసులు కూడా పెట్టారు. ఎక్స్ట్రాక్షన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఎఫ్ఐఆర్ వివరాలు తెలియదు. ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఎఫ్ఐఆర్ ఇంతవరకు అప్లోడ్ చేయాలి. నిందితులు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వాల. అడ్వకేట్స్ వెళ్ళారు, వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో అసలు జరిగింది ఏంటి, ఎందుకు ఈ కేసు పెట్టారు అనేది వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్తఫా గారు 2 సార్లు గుంటూరు 1 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన బేసికల్ గా వ్యాపారస్తుడు, పొగాకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆయన పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని క్రిమినల్ కేసు వరకు నడిపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అసలు సంగతి ఏమిటంటే, ఇది కిడ్నాప్ అన్నారు. వెంటనే డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకు నీకు దక్కడని బెదిరించాడట. పొగాకు వ్యాపారికి వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరింపు, ఆయన తనయుడిపై కిడ్నాప్ కేసు, అనుచరులు లొంగుబాటు, పరారీలు అసలు నిందితులు. ఈనాడు ఫ్రంట్ పేజీలో నూజివీడు కిడ్నాప్ నిందితుల అరెస్ట్, ఇది కూడా ముస్తఫాకు సంబంధించినటువంటి కేసు మీదే ఆంధ్రజ్యోతులు వేశారు. అంటే ఎల్లో మీడియా ఎవరినైనా, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్న అవకాశం ఉంటే కేసు పెట్టేయటం, లోపల పెట్టేయటం, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక విష ప్రయత్నం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు జరుగుతానే ఉంది. ఏ చిన్న విషయం ఉన్నా సరే, మీరు చూశారు తమ్మినేని సీతారాం గారి మీద, ఆయన మీద కేసు పెట్టారు. సరే, ఆయన బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. అలాగే సిరిగిల అప్పలరాజు, మా మాజీ శాసనసభ్యుడు, మంత్రివర్యుడు, వారి మీద ఒక యాక్సిడెంట్ కేసు ఉంటే దాని మీద ఆయన అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం, నాకు అర్థం కాదు. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నా చిన్న చిన్న అవకతవకలు ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. తండ్రినే యాక్సిడెంట్ చేస్తే, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తన మీద యాక్షన్ కన్నా కూడా తండ్రిని కూడా యాక్షన్ తీసుకునేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది కూడా అంతే. ముస్తఫా గారు వ్యాపారం చేస్తారు. ఆయన జరిగిన విషయాన్ని మీకు నేను వివరిస్తాను. నాకు తెలిసిన సమాచారం మేరకు ఇంకా చాలా సమాచారం తెలియాలి.